కాకినాడ జిల్లా కిర్లంపూడిలో దివంగత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసానికి వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి వెళ్లారు. ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమారులు వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు, బాలులను పరామర్శించారు. ఈ సందర్భంగా ముద్రగడతో తనకున్న అనుబంధాన్ని పెద్దిరెడ్డి గుర్తుకు చేసుకున్నారు. ముద్రగడ మంత్రిగా ఉన్న సమయంలో తాను ఎమ్మెల్యేగా పనిచేశానని తెలిపారు. తిరుపతికి ముద్రగడ ఎప్పుడు వచ్చినా తనను కలవకుండా వెళ్లేవారు కాదని గుర్తుకు చేసుకున్నారు. ముద్రగడ మరణించిన సమయంలో తాను మాల ధరించి ఉండడంతో అప్పట్లో సంతాపం తెలిపేందుకు రాలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. ముద్రగడ లేని లోటు తీరనిదని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని పెద్దిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈరోజు వారు మరణించారని బాధ కలిగేదే కాకుండా నేను అప్పుడు కూడా మాల్లో ఉన్నాను కాబట్టి వారి మరణం సమయంలో కానీ లేదా తర్వాత వారి దినం అంటే ఏమంటారు, దినాలు అంటారా, సంతాపం సమయంలో కానీ రాలేకపోయాను, రాకూడదని. మరి ఈరోజు రావడం జరిగింది. చాలా బాధగా ఉంది. తప్పనిసరిగా వారి కుటుంబానికి ఇది తీరని లోటు. ఆ లోటు మేమెవరు కూడా పూడ్చలేంది. అయినా కూడా మా వంతు వారి కుటుంబ శ్రేయస్సు కోసం తప్పనిసరిగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వారు మరణించారని